వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. పలు జిల్లాల్లో నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి పెట్రోల్ డీజిల్ కొరత కనబడుతుంది. కర్నూలు జిల్లాలో బంకుల దగ్గర ఒక్కసారిగా రద్దీ పెరిగింది. పెట్రోల్ దొరకదనేటువంటి భయంతో వాహనదారులు క్యూ కడుతున్నారు. ఇక ఏలూరు జిల్లా ఉంగటూరులో డీజిల్ కొరత కనబడుతుంది. నిడమర్రు, గణపవరం, భీమడోలులో నో స్టాక్ బోర్డులే పెట్రోల్ బంకుల వద్ద దర్శనమిస్తున్నాయి. ఇక కాకినాడలో పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుతున్నారు వాహనదారులు. ఇక కర్నూలులో ఓ బంకు వద్ద వాహనదారులు నిరీక్షిస్తున్నటువంటి విజువల్స్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు అధికారం ఎక్కువగా అవుతుంది. మరి ముఖ్యంగా డీజిల్ కొరత. సో ప్రధానంగా డిమాండ్కు తగినట్లుగా సరఫరా లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆపరేటర్లు. ఒకవైపు చమురు కంపెనీల నుంచి సకాలంలో సరఫరా లేకపోవడంతో ఈ డిమాండ్ పెరిగినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా మనం యూటీవీ స్క్రీన్పై విజువల్స్లు చూసుకున్నట్లుగా సో ప్రధానంగా రాయలసీమలో ఉన్నటువంటి కర్నూలు జిల్లాతో పాటుగా పలు ప్రాంతాల్లో మరి ముఖ్యంగా గోదావరి జిల్లాలో కూడా పెట్రోల్ డీజిల్ కొరత చాలా స్పష్టంగా కనబడుతుంది. చాలా పెట్రోల్ బంకులు నో స్టాక్ బోర్డులతో దర్శనమిస్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు తెలంగాణ బార్డర్ను క్రాస్ చేసి మరి పెట్రోల్ బంకుల వద్ద పూర్తి స్థాయిలో పెట్రోల్ అందుబాటులో ఉంటుంది అని అక్కడ రద్దీ భారీగా పెరుగుతున్నటువంటి వైనం. మరోవైపు భారీగా పెట్రోల్ డీజిల్ ధరలు పెరుగుతాయనేటువంటి అనుమానంతో ప్రజలు అదే ఆందోళనతో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు కడుతున్నటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో కనబడుతున్నాయి. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్ చెప్పినట్టు ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడడానికి రీజన్స్ ఏంటి? సాధారణంగా అయితే కొరత లేదు అనేది మాత్రం పలుమార్లు ప్రభుత్వాలు చెప్తున్నా. సో నో స్టాక్ బోర్డులే పెట్రోల్ బంకుల దగ్గర దర్శనమిస్తున్న పరిస్థితులు కనబడుతున్నాయి. పూర్తి అప్డేట్స్ ఏంటి? ఆంధ్రప్రదేశ్ లో గడిచిన 2-3 రోజుల నుంచి కూడా పూర్తి స్థాయిలో పెట్రోల్ డీజిల్ దొరకక చాలా మంది ఇబ్బంది పడుతున్నారు వినియోగదారులు. మనం చూసుకుంటే పెట్రోల్ బంకుల వద్ద రోడ్లపైకి బార్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి తలెత్తిందనే చెప్పవచ్చు. ముఖ్యంగా అధికారులు మాత్రం ఎక్కడా కూడా నిల్వలు తగ్గలేదు, పెట్రోల్ సబ్సిడెంట్ గా దొరుకుతుందని చెప్పేసి కేవలం ప్రకటనలు చేస్తున్నారు తప్ప వాస్తవానికైతే పెట్రోల్ ఎక్కడా దొరకడం లేదు. మనం చూసుకుంటే కర్నూలు జిల్లా వ్యాప్తంగా 166 పెట్రోల్ బంకులు ఉంటే పూర్తి స్థాయి ఇప్పటి నుంచి 30 నుంచి 50 బంకుల వరకు కూడా నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఈ క్రమంలో కూడా వినియోగదారులు చాలా ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఏదైతే ఈ బంకులు మూయడం వల్ల కూడా ఎక్కడైతే ఒక తక్కువగా దొరుకుతుందో, అరకొరగా దొరుకుతుందో ఆ బంకుల వద్ద కూడా పడిగాపులు కాయాల్సినటువంటి దుస్థితి కనపడుతోంది. ముఖ్యంగా ఎండల తీవ్రత అధికంగా ఉంది. ఈ క్రమంలో కూడా పెట్రోల్ బంకులు నిరీక్షించాల్సినటువంటి దుస్థితి తలెత్తిందని చెప్పొచ్చు. ముఖ్యంగా మనం చూసుకుంటే ఇప్పుడు ఏలూరు జిల్లాలో ఉంగటూరులో డీజిల్ కొరత ఎక్కువగా కనపడుతోంది. అలాగే నిడమూరు, గణపవరం, భీమడోల్లో నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తాయని చెప్పుకోవచ్చు. అదేవిధంగా కాకినాడలో కూడా పెట్రోల్ బంకుల దగ్గర జనాలు అయితే బార్లు తిరుగుతూ ఉన్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలో కూడా కొన్ని వేల కిలోమీటర్లు కూడా బార్లు తిరుగుతున్న పరిస్థితి. ఎందుకంటే ఈ పెట్రోల్ డీజిల్ సరఫరా పూర్తి స్థాయిలో గత 4 రోజుల నుంచి కూడా పూర్తిగా తగ్గిపోయినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తగిన సప్లై లేకపోవడం వల్ల కూడా ఈ రోజు ఈ పరిస్థితి తలెత్తుతుంది. ముఖ్యంగా సకాలంలో కూడా చమురు కంపెనీల నుండి వీరికి సరఫరా లేకపోవడం వల్లనే పూర్తి స్థాయిలో ఈ డీజిల్ పెట్రోల్ కొరత ఏర్పడతా ఉంది. ఈ క్రమంలో కూడా రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం కావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సరైన నిల్వలు ఉన్నాయి, ఎవరు ఆందోళన పడక్కర్లేదు. ముఖ్యంగా పబ్లిక్ అన్నది ప్యానిక్ అవుతున్నారు. ప్యానిక్ అయిపోయి క్యాన్స్ లో వాటిలో కూడా పెట్రోల్ దొరకదని చెప్పి అత్యధిక మోతాదులో వారు తీసుకోవడం వల్ల ఈ రోజు సమస్య తలెత్తుతోంది. అన్ని పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ డీజిల్ దొరుకుతుందని చెప్పేసి కూడా అధికార యంత్రాంగం చెప్తున్నప్పటికీ వాస్తవ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి. ఈ రోజు ప్రజలు రోడ్లపైకి వచ్చి ఆందోళన చేసేటువంటి పరిస్థితులు కూడా కనబడుతున్నాయి. ఎందుకంటే ఉద్యోగస్తులు కావచ్చు, లేకపోతే ఇతర ప్రాంతాలకు వెళ్లే వాళ్ళు కావచ్చు, అన్నింటినీ కూడా పెట్రోల్ తో అవసరం ఉంటుంది. కాబట్టి ఈ క్రమంలో కూడా ఇటు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా మేల్కోవాలి. ఏదైతే పెట్రోల్ సరఫరా ఏదైతే ఉందో చమురు కంపెనీలతో మాట్లాడి సబ్సిడెంట్ గా ఈ పెట్రోల్ వచ్చే విధంగా వినియోగదారులకు అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా వారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రోజు మనం చూసుకుంటే కర్నూలు పెట్రోల్ బంకులు పూర్తి స్థాయిలో 50కు పైగా ఇక్కడ ఉన్నాయి. ఈ నేపథ్యంలో కూడా దాదాపుగా అన్ని బంకుల్లో కూడా క్లోజ్ అయినటువంటి పరిస్థితి. అరకొరగా దొరుకుతున్నటువంటి ఈ పెట్రోల్ బంకుల్లో జనాలు అంటే కొరత లేకపోతే బంకులు మూసివేయాల్సినటువంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఎందుకంటే ఒకవేళ పూర్తి స్థాయిలో కొన్ని పెట్రోల్ బంకులు మాత్రమే తెరిచి ఉంటే అక్కడే పూర్తి స్థాయిలో క్రౌడ్ పెరిగేటువంటి అవకాశం కూడా లేకపోలేదు.
ఎస్ రాజ్, మనం చూసుకుంటే అధికారుల లెక్కల ప్రకారము ఇన్ని వేల దాదాపుగా మనం చూసుకుంటే కర్నూలు జిల్లా విషయానికి వస్తే 2,50,000 పైగా కూడా పెట్రోల్ అవసరం ఉంటుంది. అదేవిధంగా డీజిల్ కూడా 3,50,000 లీటర్ పైగా కూడా అవసరం ఉంటుంది. అయితే ఈ క్రమంలో కూడా తక్కువ నిల్వలు ఉన్నాయి, పూర్తి స్థాయిలో తక్కువ ఇండెంట్ ఉంది. ఈ క్రమంలో కూడా ఏదైతే కొన్ని బంకులు అంటే అంతా కూడా బాగానే ఉంది, సఫిషియెంట్ గా ఉంది అంటున్నారు. కానీ వాస్తవంగా చూసుకుంటే కొన్ని కంపెనీలు ఏదైతే ఈ డీలర్షిప్స్ ఏవైతే ఉంటాయో పెట్రోల్ బంకులకు సంబంధించి వారు డబ్బులు కట్టకపోవడం వల్ల చమురు కంపెనీలు వారికి విడుదల చేయడం లేదు. అలాంటి బంకులు కూడా మేము ఐడెంటిఫై చేస్తాం. పూర్తి స్థాయిలో వారు అమౌంట్ పే చేస్తే కనుక ఆ చమురు కంపెనీల నుంచి కూడా వారికి కూడా ఇండెంట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. కొన్ని కంపెనీలు అలా చేయలేదని చెప్పేసి అని ఒక కారణం చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా మెజారిటీ ఆఫ్ బంక్స్ మనం చూసుకోవచ్చు పూర్తి స్థాయిలో కర్నూలు నగరంలో కూడా అట్టుడికి పోతా ఉంది. ఈ నేపథ్యంలో పెట్రోల్ డీజిల్ ధరకు కూడా చాలా వినియోగదారులు అయితే చాలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మనం చూసుకుంటే బ్లాక్ దందా కొనసాగుతుందని చెప్పవచ్చు. ఈ పెట్రోల్ డీజిల్ కొరతను ఆసరిగా చేసి కొంతమంది వ్యక్తులు ఆ క్యాండర్లో కూడా ఈ పెట్రోల్ నింపుకొని అంటే పూర్తి స్థాయిలో బ్లాక్ లో అమ్ముకునే పరిస్థితి, లీటర్ 200 రూపాయలు కూడా అమ్ముకుంటూ ఉన్నారు. మరో పక్కన చూసుకుంటే అగ్రికల్చర్ కు సంబంధించి రైతులకు బ్లాక్ లో అమ్ముతున్నటువంటి పరిస్థితి, రూరల్ ఏరియాలో చాలా అధ్వానంగా మారింది పరిస్థితి. పెట్రోల్ కొరత, పెట్రోల్ సంక్షోభం మాత్రం చాలా ఇబ్బంది పెడుతుందని చెప్పవచ్చు. ఒకవైపు రైతులు కావచ్చు, మరోవైపు ప్రజలు కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి వాస్తవంగా ఎప్పటికైనా ప్రభుత్వం ఏదైతే బ్లాక్ మార్కెట్ దందాన్ని అరికట్టడంతో పాటుగా పెట్రోల్ బంకుల యాజమాన్యాలతో మాట్లాడేటువంటి అవకాశం ఉందా? దానికి సంబంధించినటువంటి ప్రక్రియ చేపట్టిన ఎస్ రాజ్, ఇప్పుడు ఈ సంక్షోభం ముంచుకొస్తా ఉంది, ప్రజల నుంచి ఒక వ్యతిరేకత వస్తుంది. కాబట్టి ఇప్పటికిప్పుడు ఆయిల్ కంపెనీలతో వీరు మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అసలు ఇండియన్స్ ఎందుకు డిలే అవుతుంది అంటే సరఫరాలు ఎందుకు డిలే అవుతుందన్న అంశం పైన కూడా వారి దృష్టి సారించారని చెప్పవచ్చు. ఎందుకంటే ప్రజల నుంచి ఎక్కువగా ఈ విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. కాబట్టి అంటే పెట్రోల్ బంకుల్లో గంటల తరబడి నిరీక్షించినప్పటికీ కూడా చివరికి వచ్చేసరికి పెట్రోల్ దొరకడం లేదు. కొంతమందికి ఉన్నవారు 500 నుంచి 1000 రూపాయలు వేయించుకుంటున్నారు. తర్వాత లేని వారు కనీసం 100 రూపాయల పెట్రోల్ కూడా దొరకనటువంటి పరిస్థితి తలెత్తింది. ఈ నేపథ్యంలో కూడా ప్రజల నుంచి కూడా విమర్శలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో కూడా అధికార యంత్రాంగం ఇప్పుడు అప్రమత్తమైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఎంసీ పైన స్పందించారని చెప్పవచ్చు. ఎక్కడైతే నో స్టాక్ బోర్డులు పెట్టారో ఆ పరిసర ప్రాంతాల పైన కూడా దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. పెట్రోల్ ఎందుకు స్టాక్ రావడం లేదు, దానికి కారణాలు ఏంటి, అంటే ఆయిల్ కంపెనీలు ఎవరైతే యజమానులు ఉంటారో, పెట్రోల్ బంక్ యజమానులు ఉంటారో వారందరితో కూడా ఒక మీటింగ్ నిర్వహించాలని చెప్పేసి అనుకుని ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని చెప్పి ముఖ్యమంత్రి చెప్పిన నేపథ్యంలో కూడా ఇప్పుడు జిల్లా కలెక్టర్ తో పాటుగా అధికార యంత్రాంగం అంతా కూడా ఆ పనులు నిమగ్నమయ్యారని చెప్పవచ్చు. దాదాపుగా అన్ని బంకుల్లో కూడా 160 బంకుల్లో కూడా పూర్తి స్థాయిలో దాదాపు 50 బంకుల్లో కూడా డ్రై అయినటువంటి పరిస్థితి కనపడుతుంది. అంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా మనకి ఇదే పరిస్థితి తలెత్తుతుంది. కాబట్టి ఈ పరిస్థితి చాలా జటిలంగా మారుతున్న నేపథ్యంలో కూడా ఇప్పటికైనా అధికారులు స్పందించాలా, ఇదైతే బంకు యజమానులతో సమీక్ష నిర్వహించి పూర్తి స్థాయి ఆ నిల్వలను ఏ విధంగా తెప్పించాలి అనే దానిపైన కూడా ప్రత్యేకమైన దృష్టి సారిస్తే తప్ప ఈ సమస్య నుంచి బయటపడే అవకాశం లేదు. మనం చూసుకుంటే ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య జరుగుతున్న యుద్ధం భీకర సమయంలో కూడా మనకి ఇలాంటి సమస్య ఎప్పుడు తలెత్తలేదని చెప్పవచ్చు. ఈ రోజు యుద్ధం అనేది పూర్తి స్థాయిలో ఆగిపోయింది, అరకొరగా జరుగుతున్న ఈ క్రమంలో కూడా ఎందుకు పెట్రోల్ కొరతను సృష్టిస్తున్నారని దానిపైన కూడా తర్వాత విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కొంతమంది వ్యాపారస్తులు కావాలని కొన్ని బంకుల్ని బ్లాక్ చేసి తన వ్యాపారాన్ని పుంజుకోవడానికి ఈ విధంగా చేస్తారని కూడా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే ఏది ఏమైనప్పటికీ కూడా జిల్లా యంత్రాంగము పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా అప్రమత్తం కావాల్సినటువంటి అవసరం ఉంది. వినియోగదారులకు సకాలంలో కూడా పెట్రోల్ డీజిల్ అందాలి. ముఖ్యంగా మనం చూసుకుంటే డీజిల్ లేకపోవడం వల్ల ఆటో కార్మికులు బతుకులు రోడ్డు మీద పడ్డాయని చెప్పవచ్చు. ఈ రోజు వారికి రెక్కాడితేనే డొక్కాడు ఉంటే జీవితాలు వారివి. ఈ నేపథ్యంలో డీజిల్ లేకపోవడం వల్ల ఆటోలు కూడా ఇళ్లకు పరిమితమైన ఈ నేపథ్యంలో బాడుగులు కట్టుకోలేక, అదేవిధంగా నిత్యావసర సరుకులు తెచ్చుకోలేక కూడా వాటి ఇబ్బంది పడుతున్నారు. మరోవైపు రైతులు ఇబ్బంది పడుతూ ఉన్నారు. సామాన్య ప్రజలతో పాటుగా అందరూ కూడా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం దీని అంశాన్ని సీరియస్ గా తీసుకోవాలి. ఇప్పటికైనా కూడా పూర్తి స్థాయిలో జిల్లా కలెక్టర్ అప్రమత్తం చేసి బంకుల యజమానులు అదేవిధంగా చమురు కంపెనీలతో ప్రత్యేకమైనటువంటి సంప్రదింపులు చేసి ఈ కొరత లేకుండా చూడాలని చెప్పేసి కూడా పబ్లిక్ నుంచి డిమాండ్ వినపడతా ఉంది. రైట్ మల్లికార్జున్, థ్యాంక్ యూ. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్లో పెట్రోల్ డీజిల్ కొరత ఏర్పడింది. పలు బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనబడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్లో తీవ్రమైనటువంటి పెట్రోల్ డీజిల్ కొరత చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. ప్రధానంగా కర్నూలులో బంకుల దగ్గర భారీగా రద్దీ పెరిగింది. పెట్రోల్ దొరకదనేటువంటి భయంతో వాహనదారులు క్యూ కడుతున్నారు. ఇక ఏలూరు జిల్లా ఉంగటూరులో డీజిల్ కొరత కనబడుతున్నాయి. నిడమర్రు, గణపవరం, భీమడోలులో నో స్టాక్ బోర్డులే కనబడుతున్నాయి. మరి కాకినాడలో పెట్రోల్ బంకుల దగ్గర బారులు తీరుతున్నారు వాహనదారులు. సో కర్నూలులో ఓ బంకు వద్ద వాహనదారులు నిరీక్షిస్తున్నటువంటి విజువల్స్ మాత్రం సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా రోజు రోజుకు మాత్రం పెట్రోల్ డీజిల్ కొరత మాత్రం చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. డిమాండ్కు తగినట్లుగా సరఫరా లేకపోవడంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ఆపరేటర్లు. మరోవైపు అయితే చమురు కంపెనీల నుంచి సకాలంలో సరఫరా లేకపోవడం వల్ల
ఈ డిమాండ్ పెరిగినట్లుగా తెలుస్తుంది. బంకుల వద్ద వాహనాలు క్యూ కట్టడం, కొన్ని చోట్ల బంకులు మూసివేయడం, ఈ నేపథ్యంలో 2-3 రోజుల నుంచి ప్రజలు మాత్రం చాలా వరకు కూడా అవస్థలు పడుతున్నారు. ప్రభుత్వం కూడా హామీ ఇస్తున్నప్పటికీ కానీ సాధ్య రూపంలో మాత్రం క్షేత్రస్థాయిలో పరిస్థితి భిన్నంగా కనబడుతుంది. ప్రధానంగా అమెరికా, ఇజ్రాయిల్, ఇరాన్ మధ్య తీవ్రమైనటువంటి యుద్ధం సాగుతున్నటువంటి తరుణంలో, మరి ముఖ్యంగా హార్మోజ్ జలసంధిని క్లోజ్ చేసినటువంటి సమయంలో కూడా ఇలాంటి తీవ్రమైనటువంటి పరిస్థితులు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎదురవ్వలేదు. కానీ ఇప్పుడు పూర్తి స్థాయిలో చర్చల వైపు అడుగులు వేస్తున్నటువంటి ఈ సందర్భంలో మాత్రం తాజాగా ఈ కొరత ఏర్పడడం ప్రభుత్వాలు త్వరితగతిన జోక్యం చేసుకోవాలంటూ కూడా ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.